ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్పై అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలు రాజకీయ సాంస్కృతిక విరుద్ధమన్నారు. చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ప్రెస్ మీట్కి చేసినటువంటి మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ గారు, టౌన్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులందరికీ మరి రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయాన్ని వదిలివేసిన, ఆయన ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అనేకమైన ఆరోపణలు చేసినప్పటికీ జనసేన పార్టీ నుంచి వదిలివేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకున్న మధ్యలో ఈ రోజున నవనిర్మాణ అంటే ఒక సభకి ఏదో ఒక నామకరణ చేయాలి కనుక ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ సాధకులు కార్యకర్తల మీటింగ్, దానికి ఒక నామకరణ పెట్టి నవనిర్మాణ సభని పెడితే దానికి నిన్న ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరి నిన్న తెలంగాణలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఎవరు, తెలంగాణలో మీటింగ్ పెడతామేంటి, తెలంగాణలో మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఒక నేషనల్ పార్టీలో భారతదేశం అంతా ఇటు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి ఆలోచనలు మానుకొని ప్రజలకు